ఈడోడ మంచిగా దొరికిండి. ఇగో 20 ఏళ్ళుగా గుండె ఆపరేషన్లు చేస్తున్న దొంగ డాక్టర్. ఎక్కడ ఇది? ఇది ఆంధ్రజ్యోతి. ఇగో బ్రిటన్లోని ప్రఖ్యాత డాక్టర్ పేరుతో చలామణి. మధ్యప్రదేశ్లో ఓ ఆసుపత్రిలో 15 మందికి శస్త్రచికిత్సలు, వారిలో 7 మృతి. పరారీలో నకిలీ వైద్యుడు తాజాగా అరెస్టు. 7 చచ్చిపోయి 8 మంది బతుకురు అంటే పర్సంటేజ్ ఎక్కువనే ఉంది మరి. అవు కదా, ఏదో అంటారు కదా, పర్సంటేజ్ ఎక్కువనే ఉంది మరి. అట్లా ఇట్లా నాకు తెలిసి కంపౌండర్గా ఇట్లా చేసి ఉంటాడు. చూసి ఆయనతో నాకు కూడా తెలుసని కోసి ఉంటాడు. పరారీలో నకిలీ వైద్యుడు తాజాగా అరెస్టు. 15,000 ఆపరేషన్లు చేసినట్టు ప్రచారం, 15,000 చేసినట్టుగా ప్రచారం చేసుకున్నట. 2006లో ఛత్తీస్గఢ్ స్పీకర్కు కూడా తనే, ఓయమ్మ 2006లో ఛత్తీస్గఢ్ స్పీకర్ కూడా తనే చేసిండట. ఆపరేషన్ అనంతరం స్పీకర్ మృతి. అదే స్పీకర్. దొంగ డాక్టర్ వద్ద డజన్ల సంఖ్యలో ఫేక్ డిగ్రీలు. ఆంధ్రప్రదేశ్ నుంచి మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ అంటూ. డాక్టర్లు కూడా దొంగలైనాక, ఆల్రెడీ దొంగలని తెలుసు మనకు, చాలామంది దొంగలు ఉంటారు. కానీ సర్జరీలు కూడా చేస్తున్నారట. అంటే ఇక ఏంది ఇది? ఆర్ఎంపీలు అంటే ఏదో 4 రూపాయలు కకృతి పడ్డారు అనుకోవాలి. లేదా ఫేక్ డిగ్రీలు పెట్టుకొని అక్కడనో ఇక్కడో ఖాళీ గోళీలు రాసుకుంటూ ఇంజక్షన్లు ఇచ్చినోడు అంటే ఒక అర్థం ఉండాలి. డైరెక్ట్ ఆపరేషన్ థియేటర్లో ఆపరేషన్ చేసుడు, అది ఒక్కరికిద్దరు కాదు 15 మందికి చేసుడు. అది కాదు, ఇంకా కింద స్పీకర్గా చేసిండు. డైరెక్ట్ ఛత్తీస్గఢ్ స్పీకర్గా చేసినట 2006లో అసెంబ్లీ స్పీకర్కి. అది చేస్తే పాప మా ఆపరేషన్ అయిపోయాక ఆయన చనిపోతే ఇప్పుడు లెక్క అంటే గుర్తుపట్టలేదేమో. 2006 నుంచి ఇప్పుడు 19 ఏళ్ళు అవుతుంది ఆయన దొరకబట్టినీకి. ఆడు దొంగ డాక్టర్ అని తెలుసుకోవడానికి మనకి ఇన్నేళ్ళు పట్టింది. చూసిరా, ఈ దేశంలో పైసలు పెడితే కాని పనులు ఏమైనా ఉన్నాయా అంటే, ఇగో నేను నిన్న కూడా చెప్పిన అన్ని పనులు అయితే లాస్ట్కి వాడు దొంగ డిగ్రీలు, ఫేక్ డిగ్రీలు అంతాడా ఇన్ని ఉన్నాయట. ఇగో డజన్ల సంఖ్యలో డిగ్రీలు ఉంటే అందరూ ఏమనుకుంటారు, నిజమేమేమో అనుకుంటారు. చంపేర్రా భయ్, ఎవ్వరికి ఎట్లా అవకాశం దొరికితే అట్లా. వాడు సైకిల్ పంక్చర్ చేసినట్టు అనుకున్నట్టున్నాడు, సైకిల్ టైర్ పంక్చర్ చేసినట్టు. ఏం కాదు, కోసుడే కడి చేసినా కుట్లేసుడే అనుకున్నట్టుండు. కథ నాశనం పట్టిండు. ఈ 8 మందికి ఇప్పుడు ఎంత భయం అవుతుందో. వాని చేత ఆపరేషన్ చేయించుకుని 8 మంది బతికే ఉన్నారు మధ్యప్రదేశ్లో. వాళ్ళకి ఇంకెంత భయం అవుతుందో. 7 చచ్చిపోయారట, వీళ్ళు దొంగనట, రేపు పొద్దుగాల మా పరిస్థితి మాది ఉన్నదా సార్ అని ఇంకో ఎడికెడికి పోతుర్రో, ఎంత ఆగమవుతా ఉన్నారో. ఇక ఒక స్పీకర్గా చేసినట్టే ఏమి ఈ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇది ఉంటాయిగా, ఎన్నో ఉంటాయి మరి వాళ్ళ కౌన్సిల్స్. ఆ కౌన్సిల్స్ ఏం చేస్తున్నాయి, అసలు వాళ్ళ మీద నిఘా ఉన్నదా లేదా, ఆ దోపిడీ నన్ను ఆపుతాడా లేదా అనేది చూడాలి. ఇక ఏం జరుగుతుంది అనేది.